మన లేడీస్కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో సింగిల్గా వచ్చి సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఈ మూవీ నుంచి ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. వేస్ట్ ఫెలో అయినా ఈ మూవీ చూస్తే మారతాడని నా ఫీలింగ్ ఉంది. ఈ నారి లాంటి సినిమా ఈ రోజుల్లో ఖచ్చితంగా అందరికీ అవసరమైన సినిమా. బాగా బాధ అనిపిస్తుంది. ఒక తల్లిగా ఒక కొడుకుని పెంచాలి. సినిమా చూసి ఎమోషనల్ అయిపోయాము. చాలా బాగుంది మూవీ. అసలు ఇలాంటి మూవీ నేను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. చాలా బాగుందండి. క్లైమాక్స్ అయితే అసలు ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. టీనేజ్ పిల్లలందరూ కంపల్సరీ చూడాలండి. ప్రతి మహిళలు తప్పకుండా చూడండి. చాలా రోజుల తర్వాత ఒక సినిమా చూసి మా అమ్మ, మా నాన్న, నా భార్య అందరినీ సినిమాకి తీసుకెళ్ళాలనిపించే సినిమా ఇది. ఇలాంటి సినిమాలు ఇప్పుడున్న జనరేషన్కి చాలా అవసరం కూడా. మూవీ ఏంటో కాన్సెప్ట్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు, కానీ ఈ డైరెక్టర్ గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి తమ్ముడు చూడవలసిన సినిమా. ఇలాంటి మూవీ మళ్ళీ మళ్ళీ రాదు. ఇలాంటి మూవీస్ రావాలని కోరుకున్నా, ఇలాంటి మూవీస్ని కూడా మనం ఆదరించాలా, మన పిల్లలకు కూడా గైడెన్స్ ఇవ్వాలా. ఈ మూవీ చూపిస్తూ కూడా వాళ్ళకి ఒక రియలైజ్ అవుతారు సొసైటీలో ఎలా ఉండాలనేది. ఫ్యామిలీతో పాటు వచ్చి చూడాల్సిన వెరీ గుడ్ మూవీ ఇది. ప్రతి పేరెంట్స్ వచ్చి మూవీని చూడాలని రిక్వెస్ట్ చేస్తుంది. చాలా బాగుంది మూవీ. నారి మూవీ ఎలా అనిపించిందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ అందరికీ కూడా వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. నారి అనే ఒక కాన్సెప్ట్తో ఇంత మంచి మూవీ తీసినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి వెరీ హ్యూజ్ థ్యాంక్ యూ. అంటే మూవీ చూస్తున్నంతసేపు వీ కుడ్ యాక్చువల్లీ రిలేట్ టు ఎవ్రీ పాయింట్ ఇన్ ద మూవీ. అంటే చాలామంది యూనో బయట ఊర్లలో నుంచి వచ్చి ఇలాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీస్లో బతకడానికి వచ్చినప్పుడు డెఫినెట్లీ ప్రాబబ్లీ ఏదో ఒక ఇష్యూతో డెఫినెట్లీ సఫర్ అవుతుంటారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పాయింట్ ఇన్ ద మూవీ వాజ్ సో కనెక్టెడ్. అండ్ క్లైమాక్స్ ఇస్ అమేజింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అటువంటి క్లైమాక్స్. యాజ్ అ ఉమెన్ ఐ వుడ్ కనెక్ట్ టు ది కంప్లీట్ మూవీ. ప్రతి ఒక్క బిట్ ఆఫ్ ది మూవీ సో హార్ట్ టచింగ్. అండ్ ది యాక్టర్స్ ఎవ్రీ వన్ వర్ టూ గుడ్. అండ్ ఐ వుడ్ సజెస్ట్ ఆల్ ద ఉమెన్ విత్ ఫ్యామిలీతో పాటు వచ్చి చూడాల్సిన వెరీ గుడ్ మూవీ ఇది. చాలామంది యూనో పెద్ద పెద్ద యూనో ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వస్తే కానీ సినిమాగా చూడరు. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఐ హ్యావ్ సీన్ రిలేటెడ్ టు ఉమెన్. సో ఉమెన్ అందరూ కూడా విత్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా వచ్చి, ఐ మీన్ హౌ అ మెన్ షుడ్ ట్రీట్ అ ఉమెన్. చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలు అవ్వని, ఫాదర్స్ అవ్వని, పెద్దవాళ్ళు అవ్వని, ముసలి వాళ్ళు అవ్వని, ఎవరైనా కూడా ఒక ఉమెన్కి ఎంత మర్యాద ఇవ్వాలి, వాట్ ఈస్ ఉమెన్, ఆడ యూనో దట్ ఉమెన్ ఎంత కష్టపడుతుంది, ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ సో గుడ్ ఇన్ ద మూవీ. ఐ వుడ్ రికమెండ్ దిస్ మూవీ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. థ్యాంక్ యూ. మూవీలో మీకు ఏ సీన్ కనెక్ట్ అయింది? అంటే మొత్తం మూవీ కనెక్ట్ అయింది, బట్ ది క్లైమాక్స్ యాజ్ ఐ టోల్డ్, క్లైమాక్స్ ఇస్ చాలా బాగుంది. అంటే ఇట్ వాజ్ అ హ్యూజ్ హిట్. మూవీ అంతటికి అసలు ఎక్స్పెక్ట్ చేయరు అటువంటి ఒక క్లైమాక్స్ చాలా బాగుంది. అండ్ మై వెరీ ఓన్ పీపుల్ వర్ ఇన్ ద మూవీ యాక్టింగ్. సో వాళ్ళ యాక్టింగ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ సీయింగ్. అంటే నా అనేవాళ్ళు ఇంత మంచి మూవీలో యాక్ట్ చేయడం వాజ్ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ నాకు. సో ఐ వాజ్ ఆల్సో హ్యాపీ సీయింగ్ దెమ్ ఆన్ స్క్రీన్. మూవీ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? ప్రజెంట్ థ్యాంక్స్ ఫర్ దిస్ మూవీ అనమాట, నారి. సో ఎందుకంటే ప్రజెంట్ లేడీస్ మీద జరుగుతున్న ఎటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ఈ మూవీ చూసిన తర్వాత నిజం అనిపిస్తుంది, అవునే కదా. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మన లేడీస్కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో సింగిల్గా వచ్చి సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఈ మూవీ నుంచి ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. సో ఒక నారి అనేది ఎలా ఉండాలంటే సో ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. సో అలా ఇన్స్పిరేషన్గా మనం ఏ విధంగా మారాలి, ఒక లేడీ ఒక వర్క్ చేయడానికి బయటకు వచ్చినప్పుడు, అంటే ఏదైనా సిటీకి వచ్చినప్పుడు, టౌన్కి వచ్చినప్పుడు తను ఎంత యాటిట్యూడ్తో ఉండాలి, తన గోల్స్ ఏ విధంగా ఉండాలి అనే విషయాలన్నీ కూడా ఈ మూవీలో చూపించడం జరిగిందనమాట. సో వెరీ వెరీ థ్యాంక్స్ టు దిస్ డైరెక్టర్ శశి సార్ అండ్ సూర్య సార్. సో ఎందుకంటే ఈ రోజుల్లో ఇటువంటి సినిమా అనేది చాలా అవసరం అనమాట ప్రతి ఒక్క లేడీస్కి కూడా. సో ఈ యొక్క మూవీని ప్రతి ఒక్కరు చూసి లేడీస్ అందరూ కూడా మారాలి, సమాజంలో ఉన్న లేడీస్ అందరూ కూడా డెవలప్ అవ్వాలనే ఉద్దేశం మీద తీశారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది. సో మీరు కూడా ఈ మూవీని చూసి ప్రతి ఒక్కరికి చూడమని చెప్పాలి కంపల్సరిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ ఎలా అనిపించిందండి? మూవీ చాలా బాగా అనిపించిందండి. ఫ్యామిలీతో చూసే మూవీ అది. బాగా అనిపించింది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా అనిపించింది ఓవరాల్గా మూవీ చూసుకుంటే? మంచిగా ఉంది. ఒక తల్లి కొడుకుని ఎలా పెంచడం, ఎలా చెప్పడం, ఆడవాళ్ళని ఎలా గౌరవించడము, అవన్నీ నాకు చాలా నచ్చిందండి. బాగా బాధ అనిపిస్తుంది. ఒక తల్లిగా ఒక కొడుకుని పెంచాలంటే కొంచెం ఎమోషనల్గా అనిపించింది. సరే
సో మూవీ చూసినప్పుడు ఏదో ఒక సర్టెన్ పాయింట్ ఉంటుంది కదా, అరే ఇక్కడ కనెక్ట్ అవుతుంది కదా ఏదో ఒకటి వాళ్ళ తల్లి ఆ అబ్బాయితో మాట్లాడడం అది కనెక్ట్ బాగా అనిపించింది. ఓకే, ఒక తల్లిగా ఈ మూవీ చూసినాక మీరు ఇంత ఎమోషనల్ అవుతున్నారు కదా, సో ప్రతి తల్లికి కానివ్వండి కొడుక్కి కానివ్వండి ఎలా ఉండాలో మీ మాటల్లో ఏం చెప్తారు? కానీ తల్లి కొడుకు చెప్పాలండి, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా చూడాలి, ఎలా ఉండాలి. ఎవరితో అయినా కానీ ఎవరికైనా నైట్ ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేయడానికి ఉండాలి, ఒక అన్నగా ఒక తమ్ముడుగా అలా ఉండాలని కోరుతున్నాను. స్టార్టింగ్ చూసుకుంటే నా కూతురు తండ్రికి చెప్తుంటే మాట వినరు. సో ఇలాంటి ప్లేసెస్లలో అమ్మకి చెప్పుకోవడానికి కూడా కొంతమందికి అసలు ఛాన్స్ ఉండదు. సో మీరు ఒక మదర్గా సో ఫాదర్స్కి కానివ్వండి డాటర్స్కి కానివ్వండి ఏం చెప్తారండి? చెప్పాలండి, మనము మన పాప మాట కూడా వినాలి, బయట వాళ్ళది వినకూడదు. మన పాపది మనకు చెప్తుంది కదా అన్నట్టుగా. అలా మూవీ ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఏడ్చి మా ఫేస్ అంతా ఏడుపు ముఖం అయిపోయింది. చాలా బాగుందండి. క్లైమాక్స్ అయితే అసలు ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. టీనేజ్ పిల్లలందరూ కంపల్సరీ చూడాలండి ఈ మూవీ. కంపల్సరీ చూసి తెలుసుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని దగ్గరుండి తీసుకెళ్ళి చూపించాలి. ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన మూవీ. చాలా చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓవరాల్గా ఎలా అనిపించింది? 100% అండి, చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ అయితే ఇంకా అసలు మర్చిపోలేము. ఇంకా అసలు మైండ్లో నుంచి వెళ్ళలేదు అసలు. అది అంటే ఎక్స్పెక్ట్ చేయలేదండి క్లైమాక్స్ ఇలా ఉంటుందని. ఏదో నార్మల్గా అన్ని మూవీస్ లాగా ఉంటుంది అనుకున్నాం, కానీ క్లైమాక్స్ ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది అసలు. సో యాజ్ అ ఉమెన్గా మీరు ఎలాంటి సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నారు ఈ మూవీ చూసిన తర్వాత? పేరెంట్స్ అందరూ పిల్లల గురించి తెలుసుకోవాలంటే ముందు ఇలాంటి మూవీ పేరెంట్స్ అందరూ పిల్లలకు చూపించాలండి. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడాలి. అసలు ఇలాంటి మూవీ వస్తుందని కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. ప్రజలందరూ చూడాలి, ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాలి. పిల్లలకి ఈ మూవీ ద్వారా మనం ఏం నేర్పించామనేది మనం కూడా వాళ్ళకు రివిజన్ చేయాలన్నమాట. ఇంట్లో మీరేం నేర్చుకున్నారు ఏమనేసి. నాకు తెలిసి ఇది స్కూళ్ళల్లో కూడా పిల్లలందరూ ఇప్పుడు మళ్ళీ టూర్ అని అవి ఇవి తీసుకెళ్తారు కదా, దాని బదులు ఇలాంటి మూవీస్ తీసుకెళ్లాలని నాకు అనిపిస్తుంది. ఇది నేను కూడా 2-3 స్కూళ్ళల్లో చెప్పి సజెస్ట్ చేసి తీసుకెళ్ళమని ప్రోత్సహించాలి. 100% నేను చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. ఎలా అనిపించిందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కెమెరా ముందుకు వచ్చి ఒక మూవీ గురించి మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇప్పటిదాకా. కానీ ఇలాంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ గురించి మాట్లాడటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ మూవీలో మా నాగిరెడ్డి అన్న మంచి క్యారెక్టర్ చేశారు. మాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి. చాలా హ్యాపీగా ఉంది. సినిమాలు అందరూ చూస్తుంటారు, కానీ కొన్ని సినిమాలే మా ఫ్యామిలీకి చూపించాలని కొన్ని సినిమాలు ఉంటాయి. అదే మా ఫ్యామిలీ అందరూ తీసుకెళ్ళాలని. చాలా రోజుల తర్వాత ఒక సినిమా చూసి మా అమ్మ, మా నాన్న, నా భార్య అందరినీ సినిమాకి తీసుకెళ్ళాలనిపించే సినిమా ఇది. సో ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని డైరెక్టర్ సూర్య గారిని, అలాగే ఆ ఫ్యామిలీ ప్రొడ్యూసర్ వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు ఇప్పుడున్న జనరేషన్కి చాలా అవసరం కూడా. సో దయచేసి ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. చాలా సినిమాలు వస్తున్నాయి, ఇలాంటి సినిమాలకి ఎంకరేజ్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జనరేషన్కి చాలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చాలా కావాలి. సో చాలా చాలా మంచి మూవీ, అందరూ చూడండి. అండ్ ఉమెన్స్ డే స్పెషల్గా ఈ మూవీ చూసినందుకు అండ్ ఈ మూవీ గురించి మాట్లాడినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అలాగే అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది మూవీ. అసలు ఇలాంటి మూవీ నేను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. నాకు ఫైటింగ్లు అయ్యి అంటే చాలా కొంచెం నచ్చవు. ఇట్లా ఫ్యామిలీస్ ఇట్లా ఇవి అంటే నచ్చుతాయి. నాకు ఇది చూశాక చాలా చాలా మంచిగా అనిపించింది. అందరు ఫ్యామిలీ చూడాలి, గర్ల్స్ అందరు చూడాలి. చూసి మంచిగా బాయ్స్ ఏంటంటే అమ్మాయిలతో బిహేవ్ చేయొద్దు, బ్యాడ్గా బిహేవ్ చేయొద్దని అందరు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. చాలా చాలా లాస్ట్ మూమెంట్లో అయితే చాలా ఏడుపు వచ్చేసింది. చాలా చాలా అంటే చాలా బాగుంది సినిమా. అన్నయ్య గారికి ధన్యవాదాలు. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. సో చాలా మంది ఇప్పుడు ఒక సీన్ చూస్తున్నప్పుడు మనకు కనెక్ట్ అవుతుంది కదా. మూవీ చూసుకుంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క లేడీకి కనెక్ట్ అవుతుంటాయి, అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకి. సో అలా మీకు ఎక్కడ కనెక్ట్ అయింది మూవీ? స్కూల్ టైంలో, ఓకే, ఇంకా కాలేజ్ టైంలో ఉన్నాయి కదండి. సో యాజ్ అ ఉమెన్గా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు చూడాలి. పేరెంట్స్ ఖచ్చితంగా, చిన్నపిల్లలకి ఖచ్చితంగా ఈ మూవీ ఖచ్చితంగా చూపించాలి. నారీ మూవీ చాలా బాగుందండి. చాలా ఇంట్రెస్టెడ్ కథ. ఇప్పుడున్న పొజిషన్లో
అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఏది ఎట్లా చెడుదారిలో పోతున్నారు అనేటానికి దానిలో ఈ మూవీలో క్లియర్గా చూపించారు. మూవీలో ఏంటంటే స్టార్టింగ్ మీకు ఏం అనిపించదు, కూర్చున్నప్పుడు నార్మల్ అనిపిస్తుంటుంది. పోయే కొంచెం ఏమవుతుందంటే మూవీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది. ఆ ట్విస్ట్ కానీ ఏదైనా కానీ మూవీ చూసే కొంచెం ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది. స్టార్టింగ్లో కూర్చుంటే ఏమో అట్లా అనిపిస్తుంది, కానీ పోయే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా బాగుంది మూవీ. ఇప్పుడున్న ప్రతి పేరెంట్స్ కావచ్చు తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి పర్టికులర్గా పిల్లల్ని తీసుకొచ్చి ఈ మూవీ చూపించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. డైరెక్టర్ గారు కూడా మూవీ చాలా బాగా తీశారు. టేకింగ్ కానీ సబ్జెక్ట్ కానీ చాలా బాగుంది. ఇలాంటి మూవీస్ రావాలని కోరుకున్నా. ఇలాంటి మూవీస్ని కూడా మనం ఆదరించాలా, మన పిల్లలకు కూడా గైడెన్స్ ఇవ్వాలా. ఈ మూవీ చూపిస్తే కూడా వాళ్ళకు ఒక రియలైజ్ అవుతారు సొసైటీలో ఎలా ఉండాలనేది అని నేను అనుకుంటున్నా. ప్రతి పేరెంట్స్ వచ్చి మూవీని చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నా. చాలా బాగుంది మూవీ. ఓకే, డైరెక్టర్ గారికి విషయం చెప్తున్నాను. హాయ్, హాయ్. ఎలా అనిపిస్తుంది మూవీ? అసలు మీరు కొంచెం పక్క జరగండి. ఈ నేమ్ చూడండి ఎలా ఉంది. చూసారా అసలు ఈ నేమ్ చూసారా మీరు? కొంచెం ఇది తీస్తే ఈ నేమ్ దాని కాన్సెప్ట్ ఏంటి చెప్పండి. మెల్లి కట్ చేశారు. అసలు ఈ మూవీ ఏంటో కాన్సెప్ట్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు, కానీ ఈ డైరెక్టర్ గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంత మూవీ తీసి ఇంత బాగా టైటిల్ ఇచ్చినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను మా ఆడవాళ్ళ తరపు నుంచి. చాలా అంటే చాలా బాగుంది. మాలాంటి యూత్ కానీ బాయ్స్ కానీ అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ అందరూ ఆంటీస్ అంకుల్స్ అన్నయ్యలు అక్క వాళ్ళు అందరూ వెళ్ళే మూవీ ఇది. చూడొచ్చు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. కాన్సెప్ట్ నేనేమి చెప్పను, మీరు ఒక్కసారి విజిట్ చేయండి, మళ్ళీ మళ్ళీ మీరే పోతారు. మనం మూవీస్కి పబ్స్కి హాల్స్కి రెస్టారెంట్స్కి వెళ్ళే కన్నా ఈ మూవీకి వెళ్ళడమే చాలా బాగుంటుంది. ఇందులోని క్లైమాక్స్ కూడా అంతే బాగుంటుంది. నేనేమి రివీల్ చేయను, మీరు ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సో ఇది చాలా మంచి మూవీ. తప్పకుండా ప్రతి మహిళ చూడవలసిన సినిమా. సో 100% ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి తమ్ముడు చూడవలసిన సినిమా. ఇలాంటి మూవీ మళ్ళీ మళ్ళీ రాదు. సో కంటెంట్ చిన్నగా ఉన్న సినిమా చాలా అద్భుతంగా ఉంది. సో తప్పకుండా సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ నారీ టీం అందరికీ. సో దీంట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు మా డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నారీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అది మనం చెప్పకూడదు. మీరు వచ్చి థియేటర్లో వాచ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ చాలా బాగుందండి. చాలా ఎమోషనల్ అయిపోయాము. చాలా బాగుంది. నేను బేసిక్గా యాక్టర్. ఎన్నో నెగిటివ్ క్యారెక్టర్స్ చేశాను, ఎన్నో అంత రఫ్ క్యారెక్టర్స్ చేశాను, కానీ ఈ మూవీ చూసేసరికి నాకు కూడా నా వల్ల అవ్వలేదు. నిజానికి ఇలాంటి మూవీ తీయాలి అనుకోవాలంటే కమర్షియల్ వేలో ఆలోచించకుండా సమాజానికి ఏదో చెప్పాలి, ఏదో ఒక మంచి మన వల్ల మన వంతు జరగాలని డైరెక్టర్ గారు ప్రయత్నం చేసినట్టున్నారు. ఆ ప్రయత్నం 1000% అందులో కనపడుతుంది మూవీలో. కానీ మనం ఎన్నో అనుకుంటాం, లేడీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అమ్మాయిలు గొప్ప తోక్క తురుము అన్నీ అంటుంటాం, కానీ బేసిక్గా బయట అలాంటివన్నీ అంత జరుగుతున్నాయా అంటే అంత వాళ్ళకి సరైన న్యాయం అయితే జరగట్లేదు. ప్రతి ప్లేస్లో కూడా ఆడవాళ్ళకి దక్కాల్సిన గౌరవం దక్కాలి. నాకు తెలిసి ఎంతటి పనికి ఎంత వేస్ట్ ఫెలో అయినా ఈ మూవీ చూస్తే మారతాడని నా ఫీలింగ్ ఉంది. క్లైమాక్స్ అయితే అసలు చించేసింది. అయితే ఈ మూవీ చూసే ప్రతి స్టార్టింగ్ నుంచి జరిగిన సీన్స్లో ప్రతి ఒక్క అమ్మాయికి ఎక్కడో దగ్గర ఇలాంటి సీన్ ఫ్యామిలీతోనే జరిగి ఉంటాయి. అంటే వాళ్ళ నాన్న బిహేవియర్లో కానీ అమ్మ బిహేవియర్లో కానీ అవన్నీ కూడా కంపల్సరీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నాది లవ్ మ్యారేజ్. నా వైఫ్ ఎన్నోసార్లు అంటుంటుంది, నువ్వు నమ్మి నిన్ను మ్యారేజ్ చేసుకున్నాను, ఇన్ కేస్ నువ్వు ఒకవేళ ఏదైనా ఇబ్బంది పెట్టడమో లేకపోతే ఒకవేళ ఏదైనా క్యారెక్టర్స్ లేకపోతే ఏదైనా అయింటే నా లైఫ్ ఏమైపోయేది, నేనేంటి అనేసి చాలాసార్లు అంటూ ఉంది. ఇందాక ఆ మూవీ చూస్తుంటే కూడా అనింది, నేను అలా భయపడ్డాను, ఒకవేళ నా లైఫ్ అలా అయి ఉంటే ఏంటి పరిస్థితి అని. లక్కీగా అలా కాదు. నమ్మి ఒక అమ్మాయి మనతో వచ్చింది అంటే జీవితం వాళ్ళ ఫ్యామిలీని అంతా వదిలేసి జీవితం పనంగా పెట్టైనా వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి చూసుకోవాలి. ఒక తల్లి ఉన్నవాళ్ళు ఈ మూవీ చూడాలి, తండ్రి లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఒక చెల్లి, వైఫ్, ప్రతి ఒక్కరు ఉన్నారు, తోబుట్టు ఉన్నారు అంటే కంపల్సరీ ఈ మూవీ చూడాలి. మన తప్పులు చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే కరెక్ట్ చేసుకొని లేడీస్ పట్ల ముందు ఫ్యామిలీ నుంచే స్టార్ట్ చేయాలి. లేడీస్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, లేడీస్ని ఎలా గౌరవించాలి,
ఓన్ ఎత్తిన పెట్టుకోని అవసరం లేదు, వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటే చాలు, రెస్పెక్ట్ ఇస్తే చాలు. చాలా అది అద్భుతంగా ఉందండి. నాకు ఇంకా మాటలు అయితే లేదు. ప్రతి ఒక్కరూ హ్యాపీగా అట్లా వచ్చి సరదాగా వచ్చి సినిమా చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీని అందరినీ తీసుకురండి. పైగా యూత్ చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు 10th క్లాసు 7th క్లాసు అలాంటి ఏజ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని అదే పనిగా తప్పకుండా ఈ మూవీ చూపించాలి. నాకేమనిపిస్తుందంటే స్కూల్స్ ఉంటాయి కదా, స్కూల్స్ పిల్లల్ని కూడా అది ఏదైనా చేసి అందరి పిల్లలకి, అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికీ కూడా ఈ మూవీ చూపిస్తే చాలా అంటే వాళ్ళు బాగా అర్థం చేసుకొని నెక్స్ట్ వాళ్ళే కదా, వాళ్ళు కరెక్ట్ చేసుకొని లైఫ్ ముందుకి తీసుకెళ్తారని అయితే నేను నమ్ముతున్నాను. అలాంటి ప్రయత్నం ఏదైనా ఉంటే మాట్లాడాలి డైరెక్టర్ గారితో. అది కూడా ఉంటే పిల్లలకి చూపించాలి ఫస్ట్, ఆటోమేటిక్గా సమాజం బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో యాజ్ ఏ యాక్టర్గా, సో మూవీ ఓవరాల్గా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, సో వాళ్ళ యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ అందరూ బాగా చేశారండి, అందరూ బాగా చేశారు. ఎవరి న్యాయం వాళ్ళు బాగా చేశారు. కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇందులో ఆమని గారు అసలు వేరే లెవెల్. ఇంకా అమ్మ అంటే ఏంటో చూపించేసింది ఆమె. రియల్గా ప్రతి ఒక్క తల్లి ఆమెలాగా, ఆమె అంత ఇది కాకపోయినా మినిమం బాధ్యతగా ఉన్నారు అంటే బయట ఇంత దారుణాలు అయితే జరగవు. నిజంగా చాలా దారుణాలు జరుగుతున్నాయండి అమ్మాయిల మీద. అవి ఈ సినిమాతో కనీసం కొంచెమన్నా ఆలోచన బుద్ధి వస్తుందేమో అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మూవీ చూసినందుకు ఎలా అనిపిస్తుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అండ్ నారీ సినిమా చాలా బాగుందండి. ఒక మంచి ప్రయత్నం చేశారు సూర్య వంటిపల్లి గారు. సో దానికి ఖచ్చితంగా వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ నారీ లాంటి సినిమా ఈ రోజుల్లో ఖచ్చితంగా అందరికీ అవసరమైన సినిమా. సో అందరు ఖచ్చితంగా దీన్ని థియేటర్కి వచ్చి చూసి వాళ్ళని ఖచ్చితంగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిన చెత్త అంతా వైరల్ అవుతుంది, కానీ ఇలాంటి ఒక మంచి సినిమాని వైరల్ చేస్తే ఒక 10 మందికి తెలిసే అవకాశం ఉంది. అందరూ థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా అనిపించింది మీకు? యా గుడ్. యాక్చువల్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎమోషనల్ కంటెంట్ ఈజ్ దేర్. అంటే మన లైఫ్లో ప్రతి స్టేజ్లో ఎక్కడో ఒక దగ్గర ప్రతి ఒక్కరూ ఒక ఎమోషనల్ మూమెంట్ని ఫీల్ అవుతూ ఉంటారు. సో సినిమా చూస్తున్నప్పుడు త్రూ అవుట్ ద సినిమా ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఆ ఎమోషన్కి కనెక్ట్ అవుతారు. సో ఆ ఎమోషన్ని డైరెక్టర్ గారు చాలా బాగా క్యాప్చర్ చేశారు. పర్టికులర్లీ ఎమోషనల్ క్లైమాక్స్, వెరీ ఎమోషనల్ థింగ్. అది ఖచ్చితంగా అందరూ తెలియకుండా వాళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటే ఆ కన్నీరుతోనే బయటకు వస్తారు. సో క్లైమాక్స్ ఈజ్ వెరీ 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 గుడ్. నారీ మూవీలో యాక్ట్ చేసిన నాగతేజ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్తే. ఎలా ఉన్నారు? సో ముఖ్యంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో నారీ సినిమా ఈరోజు రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇది 2వసారి నేను చూడ్డాము. సో ప్రతి మహిళ చూడవలసిన సినిమా. మన డైరెక్టర్ గారు అండ్ మాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే సినిమాలు చూసి ఎమోషనల్ అయిపోయాము. ప్రతి మహిళలు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ కామంతో ఉన్నారు. అది మనం సినిమాకి వస్తేనే అర్థమవుతుంది మీకు. సో తప్పకుండా మీరు సినిమా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది మనం సిటీలో ఒక అమాయకులు నమ్మి మనం సిటీలోకి వస్తాం. వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది మన సినిమాలో మా డైరెక్టర్ గారు బాగా చూపించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్య సార్. నిజంగా నేను చెప్పలేకపోతున్నాను. సో ఇలాగే చాలామంది మహిళలు అందరూ థియేటర్లో కన్నీరు పెట్టుకున్నారు. సో తప్పకుండా నారీ మూవీ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ మహిళా దినోత్సవం. ఓం నమ శివాయ. మీకు ఈ మూవీలో యాక్ట్ చేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఒక రోజు క్యారెక్టర్ అని చెప్పారు. తర్వాత క్యారెక్టర్ ఒక 10 days దాకా వెళ్ళింది. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి సినిమాలో యాక్ట్ చేసినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి. డిఫరెంట్గా ఉంది కదా, సో అలా జరగడానికి మీరు హెల్ప్ చేస్తారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అలా చేయకూడదని చూపించారు. సో ఈ సినిమాలో నాలాంటి క్యారెక్టర్లు చాలా ఉంటాయి. ఇలాంటి క్యారెక్టర్లు ఎవరు బయట కూడా చేయకూడదు. సో ఎందుకంటే మన మహిళలు గౌరవించాలి. ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి, రియల్గా ఉంటాయి. ఆ రియల్గా ఉన్నదాన్ని మన డైరెక్టర్ గారు అద్భుతంగా నాలో చిత్రీకరించారు. సో తప్పకుండా ప్రతి మహిళ, ప్రతి అన్న, ప్రతి చెల్లె, ప్రతి తమ్ముడు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.
సో డైరెక్టర్ గారు మీకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు కదా, డైరెక్టర్ గారి గురించి మీ మాటలు చెప్పండి. సో డైరెక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే సో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, దాంట్లో మాలాంటి కొత్త కళాకారులకి అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సో నేను జబర్దస్త్లో చాలా చేశాను, కానీ ఇలాంటి క్యారెక్టర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రజెంట్ అయితే మనతో పాటు నారి మూవీ డైరెక్టర్ సూర్య గారు ఉన్నారు. ఒకసారి సూర్య గారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇలాంటి మూవీ తీయాలని ఎందుకు అనుకున్నారు సార్? మూవీ అయితే తీయాలి, అది ఎలాంటి మూవీ అనేది మన జీవితాంతం గర్వంగా చెప్పుకోవాలనే మూవీ చేయాలనేది నా ఉద్దేశం. సో అందుకని నారీ రూపంలో ఇది బయటకు వచ్చింది. ఓకే, సో ఫస్ట్ చూసుకుంటే యాక్చువల్గా ఉమెన్స్ డే స్పెషల్ అని చెప్పొచ్చు. సో ఉమెన్స్ పట్ల ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మూవీలో చూపించారు. అండ్ చాలా చూసుకుంటే మనకు రియల్ స్టోరీస్ ఉంటాయి. సో మీరు అలాంటిది ఏదైనా చూసి తీసారా? అంటే ఇప్పుడు బేసిక్గా నేను ఒక రైటర్ని, ఆ రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా రాస్తాము. సో మహిళలకి స్పెషల్గా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది నా దృష్టిలో అసలు అది ఆ పదమే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ముందే వాళ్ళు ఏదో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకోవడానికి లేదు. సో వాళ్ళు ఎప్పుడూ మగవాళ్ళ కంటే శక్తివంతులు. సో ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. ఏదో వాళ్ళకి ప్రత్యేకంగా మహిళా దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఇంకోటి లేదు. సో బేసిక్గా మహిళని ఒక ఉన్నత స్థాయిలో చూడాలి అంతే. ఆ చూసిన రోజు మన ఇల్లు బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మన సమాజం బాగుంటుంది. ఇది నేను బలంగా నమ్ముతా. అందుకనే ఆ కంటెంట్ ఆ రూపంలో వచ్చిందని నేను. సో ఆమని గారు అయితే అసలు వేరే లెవెల్ యాక్టింగ్ అండి, అసలు మామూలుగా లేదు. సో ఆమని గారిని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటండి? అంతేనండి, కొన్ని పేర్లు పెట్టగానే కొన్ని క్యారెక్టర్స్ మేబీ వాళ్ళ కోసం సృష్టించబడతాయేమో, మేబీ అంతే. ఆవిడ కోసమే అది పుట్టి ఉండొచ్చు, ఆ డెస్టినీ అనుకోండి, అందుకే. సో ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మంది అంటే అమ్మాయిల పట్ల ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మూవీలో చాలా బాగా చూపించారు. అండ్ ఇంకోటి ఏంటంటే లెటర్ ఉంటుంది కదండి. సో లెటర్ ఎంట్రీ అంటే ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు సీరియస్లీ చెప్పాలంటే నా ఐస్లో వాటర్ వచ్చేసినాయి. అసలు ఆ లెటర్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి చాలా బాగా రాశారు. అండ్ ఓవరాల్గా మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లేడీస్ ఏడుస్తూనే ఉంటారండి, సీరియస్లీ చెప్పాలి. యాడ్ అవును కదండి, ఇది ఏంటంటే ప్రతి సీను డైలాగు ప్రతి విమెన్ ఏదో ఒక స్టేజ్లో వాళ్ళు ఫీల్ అయిందో అనుభవించిందో లేకపోతే సో అది కనెక్ట్ చేస్తుంది అనేది నా నమ్మకం. నేను ముందు నుంచి అదే చెప్తాను. అండ్ ఇది మీరు ఫస్ట్ మూవీ కదా, సో లేడీ ఓరియంటెడ్ తీసుకోవాలని ఎందుకు అనిపించిందండి? అంటే మనం ఫస్ట్ పొద్దున్నే అమ్మవారిని దండం పెట్టుకుంటాం కదా, ఇంకంతకంటే ఇంక మనం ఏంటి, మొదటి పూజ ఆమెకి. సో ఈ మూవీ షూటింగ్ అంతా ఎక్కడ తీశారు? ఇక్కడే లోకల్ హైదరాబాద్. ఎన్ని డేస్ పట్టిందండి? 33 days. 33 days. ఓకే. సో అండ్ ఫస్ట్ స్ట్రగుల్స్ చాలా మందికి ఉంటుంది. సో అందులో మీరు లేడీ ఓరియంటెడ్ మూవీ అండ్ ఇంత బాగా వచ్చిందంటే చాలా స్ట్రగ్లింగ్స్ ఉంటాయి. సో అసలు మీరు ఏం ఫేస్ చేశారండి? చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేవు, బట్ ఆ పేరు బలం వల్లే మంచి మంచి ఆర్టిస్టులు దొరికారు. చెప్పిన వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మంచి మంచి టెక్నీషియన్స్ దొరికారు. సో వాళ్ళ సపోర్ట్ తోటి ఐ కెన్ అంతే అది చేయగలిగా. సో ప్రొడ్యూసర్ కూడా మీ వైఫే అని విన్నాము. సో డైరెక్టర్ మీరు, ప్రొడ్యూసర్ తను, ఏంటి అసలు? ఉంది ఆమె, చెప్తున్నాను కదా, ఆమె అనేది నారీ అనేది అని ప్రతి జీవితంలో, నా జీవితంలో కూడా అందరి జీవితాల్లో వాళ్ళు ఉన్నతంగా ఉన్నంతసేపే మనం ఉంటేనే మనం. సో ఓవరాల్గా మూవీ నుంచి అండ్ మీ తరఫు నుంచి ఉమెన్స్కి ఏం చెప్తాం అనుకుంటున్నారు? మాతృస్వామ్య వ్యవస్థ ఉన్ననాళ్ళు సమాజం చాలా బాగుండేదంట. పితృస్వామ్య సమాజంలో మారిన తర్వాత ఈ సమస్యలు ఎక్కువైపోయింది. సో మాతృస్వామ్య వ్యవస్థగా ఉంటేనే మన అభివృద్ధి అని నమ్ముతారు. సో అది మహిళలందరూ దాన్ని నిలబెట్టి వాళ్ళు ధైర్యంగా నిలబడి, కష్టాలు వస్తూనే ఉంటాయి, మా ఆడ మగ అనేది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కష్టం వచ్చినా నిలబడాలి అనే ఉద్దేశమే ఈ సినిమా. థ్యాంక్ యూ సార్. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్, నమస్తే.
బాగున్నా, సూపర్ ఉన్నాను. మూవీ అయితే చాలా బాగుంది. సో మీ ఎంట్రీ కూడా చాలా బాగుంది. నాకైతే ఇక లోపల నుంచి వచ్చేటప్పుడు ఇట్లా నాకు దుఃఖం ఆగలే. లోపల చూస్తుంటే అసలు కొంతసేపు అయితే ఆడ కూర్చొని సోఫాలో కూర్చొని వచ్చిన. నిజం చెప్పాలంటే అండి, మామూలుగా అంటే ఎట్లా చెప్పాలి నాకైతే అర్థం కావట్లేదు. మామూలుగా అందరూ ఏమంటారంటే తెలుగులో మంచి సినిమాలు రావట్లేదు, మలయాళంలో వస్తున్నాయి, హిందీలో వస్తున్నాయి, తెలుగులో మంచి సినిమాలు రావట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు తెలుగు సినిమాలు వేస్ట్ అబ్బా, అవి డ్యాన్సులు వేస్తున్నారు, పబ్బులు అంటారు, నిక్కర్లు వేసుకొని ఇస్తున్నారు, మంచి సినిమాలు రావట్లేదు అన్నారు కదా. ఇప్పుడు మా సూర్యాబాయ్ చెప్తున్నా కదా, దమ్ముతోటి ఒక మంచి సినిమా చేసిండు. మీ అందరికీ దమ్ము ఉంటే ఈ సినిమా చూడండి, హిట్ చేయండి. ఎట్లుంటుందంటే సినిమా ఇప్పటి వరకు మీరు అంటే మా సినిమా బాగుంటుంది ఎవరైనా డబ్బా కొట్టుకుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక తెలుగులో ఇలాంటి సబ్జెక్టు డేర్ చేసింది మా డైరెక్టర్ గారు. ఎందుకంటే ఇట్లాంటి సబ్జెక్ట్ డేర్ చేయరు ఎవరు కూడా. ఎంతసేపటికి ఏం చేస్తారు, సినిమా తీసినాం డబ్బులు వచ్చినాయా అంతవరకే అనుకుంటారు. కానీ ఒక కమర్షియల్ మూవీ చేసుకుంటారు. ఫస్ట్ డైరెక్టర్ అనగానే ఒక కమర్షియల్ సినిమా, నెక్స్ట్ సినిమా పెద్దది అయిపోవాలి ఇట్లా అనుకుంటారు. కానీ ఒక అందరికీ మెసేజ్ ఇవ్వాలి అంటే మనం బాగుండాలంటే అందరూ బాగుండాలి. అందరూ అంటే మన ఇండియా బాగుండాలి, అందులో ప్రతి ఒక్క పౌరుడు బాగుండాలంటే ఫస్ట్ మన ఇంటి నుంచే బయలుదేరాలి. అట్లా మా డైరెక్టర్ గారు ఫస్ట్ డేర్ చేసి ఇట్లాంటి స్టెప్ తీసుకున్నది రియల్లీ వెరీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇట్లాంటి సబ్జెక్ట్ తీయడం అనేది రియల్లీ గ్రేట్. నాకైతే చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారు నిజంగా మీలాంటి వాళ్ళు ఇంకా డేర్ చేసి ఇట్లా చేయబట్టి మా లాంటి తెలుగు ఇండస్ట్రీ ఇంకా ముందుకెళ్తుంది. నిజంగా నేను ఈరోజు రాసిస్తా, కంపల్సరీ నేషనల్ అవార్డు కొడుతున్నాం అంతే. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా అనిపించింది అన్న? లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు అంటే నిజంగా ప్రామిస్ చెప్తున్నా, ఫస్ట్ స్టార్ట్ అవడం ఇట్లా స్టార్ట్ అయింది. కొంచెం ఎండింగ్కి వచ్చేసరికి థియేటర్లో పక్కన వాళ్ళు చూస్తుంటే అందరూ ఎవరు కాళ్ళు పండుకుని ఏడుస్తున్నారు. అసలు ఎమోషన్ అక్కడ అయిపోయినా కూడా ఎవరు లేవలేదు థియేటర్లో నుంచి. ఎవరి కాళ్ళు ఎమోషన్తో ఫీల్ అవుతారు. ఇందాక మా స్వామి చూస్తుంది కదా, ఆయన అక్కడే ఏడుస్తున్నాడు. మొత్తం అక్కడ చేసినంత చేసిండు, మొత్తం నడిపించింది, కథ మొత్తం అంతా నడిపించింది. ఏడుకు వచ్చాము ఏడుతాను. అట్లనే నేను అనేది ఏంటంటే, నేను చెప్తున్నా కదా, ఇట్లాంటి అంటే వాడొచ్చు రావద్దు. లంగాలు చాలామంది ఉంటారు, అర్థమైందా? తల్లులు, అక్కలు, చెల్లెలు. నేను చెప్పేది అందరు చెప్పేది ఏంటంటే, ఎవడు ఏ మాట చెప్పలోనే వాడి మాట నమ్మకండి, అర్థమైందా? నారి అందులోనే ఎంత ఫోర్సు, ఎంత కథ. ఆ టైటిల్ పెట్టినరు మామూలుగా ఏంటంటే టైటిల్ పెడతారు, సినిమా తీస్తారు. కానీ ఇందులో కంటెంట్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు నారి ఒక అస్త్రం ఇచ్చినట్టు. దీనికి బ్యాక్ బోన్ కూడా ఒక నారి. ఎందుకంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారి వైఫ్, ఆమె దగ్గరుండి కూర్చొని ప్రతి లొకేషన్లో ఇట్లా కూర్చొని ఏ సీన్ వచ్చింది మొత్తం ఇట్లా కూర్చొని మొత్తం అట్లా చేసేది. నిజంగా రియల్లీ వెనకుండి నడిపించింది. ఏదో అంటారు కదా, ప్రతి మొగాడు వెనక ఒక స్త్రీ ఉంటుందని. అట్లనే మా డైరెక్టర్ గారు కనుక వాళ్ళ వైఫ్ ఉన్నారు, ఆవిడ ఉండి మొత్తం కథ మొత్తం నడిపించారు. ఆవిడే మా సినిమాకి మొదటి నారి. నిజంగా రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఎవరైనా హస్బెండ్ సినిమా చేస్తారు, ఇట్లాంటి సినిమా చేస్తుంటే అబ్బా ఇట్లాంటి సినిమా చేస్తే పైసలు వస్తాయా, పైసలు ఎడితే ఇట్లాంటివి చేయకు, మంచిగా నువ్వు ఎట్లా ఉండాలి, పెద్ద సినిమా హిట్ కొట్టాలంటారు. కానీ ఇక్కడ మా ప్రొడ్యూసర్ గారు ఆవిడ హస్బెండ్ ఎంత ఎంకరేజ్ చేస్తుంటే ఇట్లాంటి సినిమాలు చేయాలనేది. అందుకే అంటున్నా, ఇక్కడ ఫస్ట్ లేడీస్ వాళ్ళ ఇంట్లోనో వీళ్ళింట్లో కాదు, మన ఇంటి నుంచి మొదలు కావాలని మా ప్రొడ్యూసర్ గారు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిండు. వాళ్ళ హస్బెండ్ని ఎంకరేజ్ చేసిండు. రియల్లీ వెరీ గ్రేట్. మీలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే మన ఇండస్ట్రీ బాగుంటుంది, మన దేశం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, అంతా బాగుంటుంది. నిజంగా నాకైతే చాలా బాగుంది. నేను మళ్ళీ చెప్తున్నా కదా, తెలుగులో ఇలాంటి సినిమాలు ఇంతవరకు ఎవరు తీయలేదు. అందరూ ఏమంటారు అంటే అక్కడికి లాంగ్వేజ్లో వచ్చింది రాలేదంటారు కదా. మీరు దయచేసి నేను చెప్పింది ఒక్కసారి థియేటర్ రండి, థియేటర్కి వచ్చి మీరు చెప్పండి అప్పుడు బాగుందా బాగాలేదా. బాగాలేదంటే మీకు చెప్తున్నా, నేను ఎంత కావాలంటే అంత రాసిస్తా, ఓకేనా? నేను జబర్దస్త్ ఫండ్గా నేను చెప్తున్నా, ఏదంటే అది అంత. సినిమా ఎండింగ్కి వచ్చేసరికి అసలు సూపర్ ఉంది. నిజంగా ఇందులో క్యారెక్టర్ ఇట్లాంటి దాంట్లో క్యారెక్టర్ చేయడం అనేది చాలా హ్యాపీ. సబ్జెక్ట్ ఎంచుకోవడం కానీ ఏదైనా రియల్లీ గ్రేట్. ఇలాంటి సినిమాలు రావాలి, మన తెలుగు ఇండస్ట్రీ ఇంకా ఆ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. చిన్న సినిమాలో మనసున్న మనుషులు ఇద్దరు కలిసి చేసిన సినిమా ఇది. అది ఇందులో చేసింది అందుకంటే నేను ఇక చెప్పలేము, చెప్తున్నా కదా, నేను చేసింది ఎంతైనా కూడా నాకెంత పెద్ద ఇందులో సినిమా చేయటం అనేది రియల్లీ గ్రేట్. నాకే చాలా సంతోషంగా ఉంది. అందరు చెప్తున్నారు కదా సినిమా గురించి. ప్లీజ్ దయచేసి మీ అందరికీ చేతులెత్తి మొక్కేది ఒకటే అంటున్నా. ఎందుకంటే వాళ్ళు పైసలు కూడా వేరే ప్రొడ్యూసర్ని ఎవరి దగ్గరికి వెళ్ళి కొంతమంది ముచ్చట్లు చెప్పి మాటలు పెట్టి వాళ్ళని ఎత్తుని చేపెట్టి వీళ్ళని ఎత్తుని చేపెట్టి సినిమాలు తీస్తారు. కానీ ఇక్కడ మా ప్రొడ్యూసర్ డైరెక్టరు సొంత పైసా కూడబెట్టి వాళ్ళ సినిమా తీశారు. మీ అందరికీ చేతులెత్తి మొక్కేది ఒకటే చెప్తున్నా, మీరు ఈ సినిమా చూడండి. సినిమా చూసి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు డబ్బుల కోసం సినిమా చేయలేదు, మన పిల్లలు బాగుండాలి, మన వ్యవస్థ బాగుండాలి దాంతో చేస్తారు. కాబట్టి మీరు మన వ్యవస్థ గురించి వాళ్ళ కోసం మీరు దయచేసి ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇక ఎంత చెప్పినా వాళ్ళ గురించి తక్కువే. నిజంగా రియల్లీ వెరీ గ్రేట్. జై హింద్.